హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా పొటాటో కర్రీ చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది, అంటే టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఒక 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో పోపు దినుసులు యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక మిర్చి వేసేసుకోవాలి. ఇవంతా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయినా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. దీనిలోనే నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయినా మగ్గనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది, మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 1 మినిట్ అయినా మగ్గిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కలిపేసుకోవాలి. దంచిందండి అది. ఇప్పుడు దీనిలోనే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఫైనల్లీ పొటాటో కర్రీ రెడీ అండి. దీనిలో కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం తినేయటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.